హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ట్రంప్ టారిఫ్ మోత ప్రపంచాన్నే గాదు, ఇప్పుడు తెలంగాణని కూడా ప్రభావితం చేసే స్థాయి అయితే ఉంది అని విశ్లేషకులు అంటూ ఉన్నారు. 2023, 24లో తెలంగాణ ఎక్స్‌పోర్ట్సే 1,16,152 కోట్లున్నాయి. 32% అందులో డ్రగ్స్ అండ్ మెడిసిన్స్, ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే 36,893 కోట్లు. సో, మిగిలిన వాటి మీద ఏవైతే మనం ఎక్స్‌పోర్ట్ చేస్తున్నామో అవన్నీ పక్కన పెడితే, సామాన్యుడి మీద ఎక్కువ ఎఫెక్ట్ చేసేవి. అలాగే తెలంగాణ గవర్నమెంట్ ఫార్మా సిటీస్‌ని ప్లాన్ చేస్తుంది కాబట్టి, 10 ఫార్మా సిటీస్‌ని ప్లాన్ చేస్తుంది. 1,00,00,000,000 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తానంటుంది. దీని నుంచి 5,00,000 జాబ్స్ జనరేట్ చేస్తానంటుంది కాబట్టి, ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ప్లాన్స్‌ని టారిఫ్ ఎలా ఎఫెక్ట్ చేయబోతుంది? అలాగే సామాన్యుని ఎలా ఎఫెక్ట్ చేయబోతుంది? ఈ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్‌లో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలను ఎలా ఎఫెక్ట్ చేయబోతుంది? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఇద్దరు గెస్ట్స్ ఉన్నారు. ఫస్ట్ అనిల్ ఏకేవి గారు, బ్యాంకర్, ఎకనామిస్ట్, అలాగే అప్లైడ్ ఎకనామిక్స్‌లో రిసర్చ్ స్కాలర్‌గా కూడా చేశారు. ఇకపోతే కల్లేపల్లి సుందరయ్య గారు, బీజేపీ మెడికల్ సెల్ కన్వీనర్. అలాగే సొంతగా ఫార్మాస్యూటికల్ కంపెనీ రన్ చేస్తూ ఉన్నారు. సన్‌రైజ్ ఫార్మాస్యూటికల్స్ పేరుతో ముఖ్యంగా క్యాన్సర్ డ్రగ్స్ విషయంలో కొంత ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఆ బిజినెస్‌లో ఉన్నారు. సో, స్టార్టింగ్ విత్ అనిల్ గారు మీరు చెప్పండి. ఈ టారిఫ్ పిక్చర్‌ని బిగ్గర్ యాంగిల్‌లో చూస్తే తెలంగాణ మీద దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? చాలా తీవ్రంగా ఉంటుంది. తెలంగాణ విల్ బి డైరెక్ట్లీ ఇంపాక్టెడ్ అండ్ సీరియస్లీ ఇంపాక్టెడ్. ఎందుకంటే టారిఫ్ ఇట్స్ గోయింగ్ టు డైరెక్ట్లీ ఇంపాక్ట్ ఆన్ రెవెన్యూ ఫ్రంట్. ఎందుకంటే వి నీడ్ టు అండర్స్టాండ్ ద బేసిక్స్ ఆఫ్ ది టారిఫింగ్. కొంచెం మనం టారిఫ్‌ని అర్థం చేసుకుందాము. హి ఈస్ నాట్ స్టాపింగ్. ట్రంప్ ఈస్ నాట్ స్టాపింగ్ ఎట్ 50%. హి ఆల్సో స్పోక్ అబౌట్ 175% అండ్ 250% ఇవాన్చువల్లీ. సో ఇది ఇంకా మన ట్రేడ్ డీల్ కుదరలేదు. బట్ నో, rumors are that he's going to exempt few essential medical aids, and he wanted to tariff the rest of the products which are viable for him in terms of non consumables. సో అందువల్ల ఏమవుతుందనంటే ఇప్పుడు మనం మొత్తం ఇండియా తీసుకుంటే we have around 720 730 US FDA approved plants ఉన్నాయి మన దేశంలో. అరౌండ్ అప్రాక్సిమేట్లీ about 720 US FDA approved plants ఉన్నాయి. అండ్ predominantly Hyderabad contributes around 40%, I guess. About 250 ఏమో హైదరాబాద్ మన తెలంగాణకు ఉన్నాయి. సో we are at around 85 billion exports. 80 billion exports roughly. About 85 billion దాకా రఫ్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి మనవి. అందులో 50% మన దేశం మొత్తంలో బల్క్ డ్రగ్స్ 50% are getting exported from Hyderabad. Bulk drugs market లో. Now how this is going to impact అనేది there are two perspectives. How government is going to get impacted and how the independent companies are going to get impacted. ఒకటి మనం ముడి సరుకు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడము, దాన్ని ఫినిష్ ప్రొడక్ట్ లా చేసి బయటికి పంపించడం ఒకటి. రెండోది ఇక్కడనే జెనరిక్, అండ్ ఐమ్ టాకింగ్ అబౌట్ బల్క్ డ్రగ్స్, ఇక్కడనే మనం జెనరిక్స్ తయారు చేసుకొని ఓటీసీ ప్రొడక్ట్స్ లాగా బయటికి ఎక్స్పోర్ట్ చేయడం ఒకటి. సో ఎసెన్షియలీ యుఎస్ కు మనము అమెరికాకు పంపించే $90 billion ఎక్స్పోర్ట్స్ లో జెమ్స్ అండ్ జ్యువెలరీస్, మైక్రో చిప్స్ ఇవన్నీ తీసి పక్కన పెడితే, సెమీ కండక్టర్స్ ఇవన్నీ తీసి పక్కన పెడితే మెజారిటీ ఆర్ హ్యాపెన్ టు బి ది ఫార్మా ప్రెసిడెంట్స్. అంటే ఈ డ్రగ్స్ ఎక్కువ ఉంటాయి మనవి. దట్ ఇవన్నీ కూడా యుఎస్ ఎఫ్డిఏ ఆగమేఘాల మీద ఇచ్చిన అప్రూవల్స్ ఇవన్నీ. సో హౌ ఇట్స్ గోయింగ్ టు ఇంపాక్ట్ అనేది, మనము ఒకవేళ మన రిటాలిటరీ టారిఫ్ అనేది సైలెంట్ గా ఉంటే దే మైట్ గివ్ వాట్ యు కాల్ అలార్మింగ్ వార్నింగ్స్ టు ది అప్రూవ్డ్ ప్లాంట్స్, ఎస్పెషల్లీ వాళ్ళు యుఎస్ఎఫ్డిఏ అప్రూవ్డ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో మన తెలంగాణలో కానివ్వండి, లేకపోతే ఫర్ దట్ మ్యాటర్ మన ఆంధ్రలో కానివ్వండి, మెజారిటీ 230 ప్లాంట్స్ హ్యాపెన్ టు బి అప్రూవ్డ్ యుఎస్ఎఫ్డిఏ ప్లాంట్స్. వాళ్ళకు బెదిరించడానికి వార్నింగ్ లెటర్స్ ఇష్యూ చేయడము, లేకపోతే విజిల్ బ్లో చేయడం ఇలాంటివి చేస్తారు డెఫినెట్ గా. ఇఫ్ ద రిటాలియేషన్ ఇస్ గోయింగ్ టు బి స్పేడ్ ఏ స్పేడ్. రెండోది, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ మనకు అనేది 50% టారిఫ్ ఎగ్జంప్షన్స్ తీసి పక్కన పెడితే మిగతా వాటికి ఏవైతున్నాయో డైరెక్ట్ ఇంపాక్ట్ అయ్యే టారిఫ్స్ ఏవైతున్నాయో, అంటే ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో వాటి మీద వాటి రెవెన్యూ అర్నింగ్ పర్ షేర్స్ మీద చాలా తీవ్రంగా ఇంపాక్ట్ అవుతుంది. స్పెషల్ లిస్టెడ్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి ఈపీఎస్ మీద మీకు భయంకరంగా ఎబిటా మార్జిన్స్ అనేది దెబ్బతింటాయి వాటివి. సో దీనికి ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి యాక్షనబుల్స్ వాళ్ళు ఎలా రీడిఫైన్ చేసుకుంటారు అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇట్స్ randomly the impact will be on India. Trump is attacking on India very seriously. So అందులో తెలంగాణ happen to be the major contributor for the US exports. అందులో pharma happen to be the major role play.
బట్ ఇప్పుడు మన ప్రభుత్వం ఎలా దాన్ని తీసుకెళ్తుంది, దాని రూట్ మ్యాప్ ఏంటనేది వీళ్ళు చెప్పాల్సిన అవసరం తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే ఇది మనం మాట్లాడుకున్నంత ఈజీ వ్యవహారం కాదు. అరౌండ్ 1,30,000 crores 1,30,000 కోట్లు కాంట్రిబ్యూట్ చేస్తుంది ఓవరాల్ తెలంగాణ జీడిపికి. సో ఇంత పెద్ద భారీ స్థాయిలో ఒక ఇండస్ట్రీ ఇంపాక్ట్ అవుతున్నప్పుడు, అంటే ఎస్పెషల్లీ ది కంపెనీస్ విచ్ ఆర్ గెటింగ్ డైరెక్ట్లీ ఇంపాక్టెడ్ ఆన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దర్ ఈపీఎస్ అయినప్పుడు తెలంగాణ ప్రభుత్వం దానికి రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే దేశం విషయం పక్కన పెట్టే యాజ్ ఇండిపెండెంట్ గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్ గా వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాట్ ఎగ్జాక్ట్లీ దే వాంటెడ్ టు డూ, హౌ టు కౌంటర్ డిఫెండ్ అనేది. నేను రేపు పొద్దున్న నిరుద్యోగం బయటకు వచ్చినా కూడా, ఉద్యోగాలు కోల్పోయి ఎవరైనా బయటకు వచ్చినా, లేకపోతే కంపెనీస్ షట్ డౌన్ అయినా, చిన్న ఫార్మాస్యూటికల్ కంపెనీస్ బల్క్ డ్రగ్ విషయంలో ఇబ్బందులు పడ్డా, వీళ్ళందరూ మీకు లక్షల స్థాయిలో బయటకు వస్తారు. దాని మీద మళ్ళీ ఆన్సరీ ఇండస్ట్రీ డిపెండ్ అయ్యింది. సో ఒక ఇండిపెండెంట్ ఇండస్ట్రీ ఎప్పుడైతే మీకు అంత మేజర్ రోల్ ప్లే చేస్తుందో హోలిస్టిక్ ఆన్ హోల్ ఎకానమీ మీద, ఆ ఇండస్ట్రీ ఇంపాక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దానికి రూట్ మ్యాప్ తయారు చేసుకోవాలి. యూఆర్ టాకింగ్ అబౌట్ ఫార్మాసిటీ విచ్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ ఎ వెరీ బిగ్ వే ఒక 4-5 years బ్యాక్. దాని తర్వాత మళ్ళీ ఏం మూవ్ కాలేదు. మళ్ళీ దాని ఫార్మాసిటీ తాలూకు యాక్షనబుల్స్ ఏం కనపట్లేదు. ల్యాండ్ అలొకేషన్ జరిగింది, బట్ ఎగ్జిక్యూషన్ పార్ట్ అన్ని స్టాండ్ స్టిల్ ఉన్నాయి. సో ఇమాజిన్ యూ హ్యావ్ సమ్ 200-2,500 drugs which have been approved in Hyderabad alone, which could contribute about $100 billion exports. వీటిని స్టాండ్ స్టిల్ పెట్టడం అనేది ప్రభుత్వ వాయిస్ రావడం లేదు. యా, ప్రభుత్వం దీని మీద రియాక్షన్ ఇవ్వకపోతే ప్రభుత్వ బాధ్యత రాహిత్యం కిందనే మనం తీసుకోవాల్సి ఉంటుంది, ఎస్పెషల్లీ ది లోకల్ గవర్నమెంట్. థ్యాంక్ యూ అనిల్ గారు. సుందరయ్య గారు మీరు చెప్పండి. సుందరయ్య గారు, సో మీరు ఆల్రెడీ ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇటువంటి టారిఫ్స్ వేసినప్పుడు మీ కంపెనీ స్ట్రక్చర్ చెప్పండి. ఇన్ కేస్ ఇట్లాంటి టారిఫ్స్ వచ్చేటప్పుడు మీరు ఎటువంటి వ్యూహాలు అనుసరిస్తారు? కీప్ ఏ పార్ట్ ద గవర్నమెంట్ ది పక్కన పెట్టండి. ఎందుకంటే ఒక బిజినెస్ గా మీరు సర్వైవ్ అయ్యారు చాలా ఇయర్స్ కాబట్టి, ట్రంప్ ఫస్ట్ టైం కూడా టారిఫ్స్ వేసినప్పుడు. సో ఎటువంటి వ్యూహాలు యూజువల్ గా ఫార్మాస్యూటికల్ కంపెనీస్ జనరల్ గా అవలంబిస్తాయి ఇటువంటి సిచ్యువేషన్స్ లో? రచన గారు నమస్కారం అండి మీ ఇద్దరికి. అయితే ఈ ట్రంప్ తీసుకున్న ఈ టారిఫ్ అనేది ఒక యుఎస్ గవర్నమెంట్ ఒక చట్టబద్ధతతో, ఒక అనాలిసిస్ తో, ఒక థియరిటికల్ గా ఒక అథెంటికేటెడ్ ఇంప్లిమెంటేషన్ ఇంపోజింగ్ కాదండి. అది ఇట్స్ అ బుల్డోజింగ్ స్టేట్మెంట్. సో ఇట్స్ ఒక పొలిటికల్ వెండెట్టాలో ఒక కంట్రీ మీద ఇంకొక కంట్రీ అనేక రకాలుగా దాడులు చేస్తుంటాయండి. అంటే వెపన్స్ తోటి, రాకెట్స్ తోటి. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఏ టారిఫ్ కైండ్ ఆఫ్ వార్ ఆన్ నైబరింగ్ కంట్రీస్. సో ఇతను చేసిన ఈ 50% టారిఫ్ అనేది యాక్చువల్గా దెర్ ఇస్ నో వ్యాలిడిటీ, చట్టబద్ధమైన అథెంటిసిటీ కానీ, ఇది ఇంకొక రకమైన లీగాలిటీ కానీ దీంట్లో ఇంకా అది ఇంప్లిమెంటేషన్ అనేది పరిపూర్ణంగా ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. సో అది అయ్యేలోపు ఇప్పుడు చైనా మీద ఇలాంటి కక్షపూరితమైన వ్యవహార శైలి ట్రంప్ వ్యవహరించినప్పుడు విత్ ఇన్ నో టైం ఆయన మళ్ళీ దాన్ని రివోక్ చేసుకున్నాడు. సో ఇప్పుడు మన గవర్నమెంట్ ఎట్లా అవర్ గవర్నమెంట్ ఈస్ అప్రోచింగ్ టువర్డ్స్ టు tackle this tariff torture on our country అనేది it is a very crucial element. సో యుఎన్ఓలో చర్చిస్తారా లేకపోతే ఇంకా ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయాలు మన గవర్నమెంట్ ఆలోచిస్తుందా అనేది ఇట్స్ టూ ఎర్లీ టు కామెంట్ ఆన్ కంప్లీట్ కంక్లూజన్ చేయడానికి. ఇట్స్ టూ ఎర్లీ. సో వీ హ్యావ్ టు సీ ఫర్ సమ్ మోర్ టైమ్ అండ్ వాట్ ఎవర్ ఈక్వేషన్స్ అండ్ రిలేషన్స్ ఆర్ హ్యాపెనింగ్ విత్ ద రష్యా ఆర్ అదర్ కంట్రీస్. So it's really going to have the impact on Trump's decision. తెలుగులో మాట్లాడుతున్నాం, మనం తెలుగులో డిస్కషన్ చేస్తున్నాము. Yeah. So as far as pharma industry is concerned, madam, India మీద ఇంపాక్ట్ అనేది ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దట్ ట్రంప్ టారిఫ్ అనేది ఒక గ్రాస్ రూట్ లెవెల్ ఇంప్లిమెంట్ అయినాక హెవీలీ ఇట్స్ గోయింగ్ టు ఇంపాక్ట్. అంటే సుందరయ్య గారు ఇది బయట నుంచి కాదు, మీరు ఎక్స్పోర్ట్ చేయాలి లేకపోతే దేనికైనా అనుకున్నప్పుడు ఇట్లా స్టాగ్నేషన్ కొంత పీరియడ్ అలా ఆగిపోవడం వల్ల లాస్ ఉంటుంది కదా, దాన్ని కట్ డౌన్ చేయడానికి యూజువల్ గా ఫార్మా కంపెనీస్ ఎటువంటి. రచన గారు ఇక్కడ నాకు అర్థమైంది. ఐ గాట్ యువర్ పాయింట్. లాస్ అనేది మనం సపోజ్ ఎక్స్పోర్టర్స్ స్టేజ్ లో మనం ఉంటే ఇంపోర్టర్స్ గా లాస్ కూడా అవతల వైపు కూడా చాలా లాస్ ఉంటుందండి. సో ఫైనల్లీ ఎండ్ యూజర్ ఎవరైతే అక్కడ ఫైనల్ గా కన్జ్యూమ్ చేయబోతున్నారో అంటే ఫార్మా గురించి మాట్లాడితే పేషెంట్స్ ఆబ్వియస్లీ ఓటీసీ ప్రొడక్ట్స్ అనేది ఆన్ ద కౌంటర్ ప్రొడక్ట్స్ అవి అంత ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ కింద వీ డోంట్ కన్సిడర్ జనరల్లీ. అయితే వెరీ క్రూషియల్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఉంటాయి కదండి, అవతల వైపు ఇంపోర్టర్స్ కూడా వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు. మనం ఎక్స్పోర్ట్స్ స్థానంలో నిలబడి మాట్లాడితే ఇంపాక్ట్ నాట్ ఓన్లీ ఫర్ వన్ సైడ్
బోత్ ద సైడ్స్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తామో ఆల్టర్నేట్ ఇంపోర్ట్ వాళ్ళు వేరే కంట్రీస్ నుంచి తీసుకోవడానికి ఇట్ టేక్స్ హ్యూజ్ టైం, అండ్ అది అవైలబిలిటీ కూడా అది ఒక ఇష్యూ, అండ్ పాలసీ అండ్ ఎక్స్పోర్ట్ పాలసీ అండ్ కంట్రీస్ మధ్య వాట్ సార్ట్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉన్నాయి అనేది కూడా ఇట్ టేక్స్ టైం. ఇట్స్ అ టైం ఇన్వాల్వ్డ్ ప్రాసెస్ అది. ఇప్పుడు ఇమీడియట్ గా ట్రంప్ కోపం వచ్చిందని ఇండియా నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడం మానేసి మరుక్షణంలోనే ఇంకొక కంట్రీ నుంచి తీసుకుని దాన్ని ఫుల్ఫిల్ చేసి ప్రజలకు అందించే ప్రక్రియ ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో నేనేమంటానంటే ఇంపాక్ట్ అనేది ఫార్మా రంగానికి సంబంధించిన ఇంపాక్ట్ మనకెంత ఉంటుందో వాళ్ళకు కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే యుఎస్ లో మన పర్టికులర్ గా ఇండియానే కాదు మేడం, హైదరాబాద్ తీసుకుంటే హెట్రో దగ్గర నుంచి, అరబిందో దగ్గర నుంచి, ఎంఎస్ఎన్ ఫార్మా దగ్గర నుంచి, బయలాజికల్ ఈవెంట్స్ దగ్గర నుంచి, ఆల్ దిస్ బిగిస్ ఎవరైతే ఉన్నారో టాప్ కంపెనీస్ అందరూ కూడా దే హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ప్రెసెన్స్ ఇన్ ద కంట్రీ ఆఫ్ యుఎస్. దే హ్యావ్ దేర్ ప్రొడక్షన్ ఫెసిలిటీ ఆల్సో, ఫ్యాక్టరీస్ ఇన్ ద లార్జ్ స్కేల్. సో ఇది అక్కడ మళ్ళీ వీళ్ళని ప్రొడక్షన్ కి అక్కడ ఆపరేషన్స్ కి అనుమతి ఇస్తారా లేదా ట్రంప్ గవర్నమెంట్ అనేది కూడా అనదర్ డిఫరెంట్ క్వశ్చన్. ఎందుకంటే దేర్ నేషనాలిటీ ఇస్ ఇండియన్ నేషనల్స్. ఆయన పగంతా కూడా దేశం మీద. సో ఈ దేశానికి సంబంధించిన వ్యాపారవేత్తల్ని అక్కడ వ్యాపారం నడవనిస్తాడా లేదా అనేది అనదర్ పాయింట్. అంటే ఇంపాక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారండి. ఫార్మా రంగానికి హౌ వీఆర్ గోయింగ్ టు సఫర్ విత్ దిస్ 50% ట్రంప్ టారిఫ్ అంటున్నారు కాబట్టి ఇంపాక్ట్ అనేది ఇట్స్ గోయింగ్ టు బి ఈక్వల్ ఫర్ బోత్ ద సైడ్స్. అందులో లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఉంటాయి, ఎసెన్షియల్ డ్రగ్స్ ఉంటాయి, అనేక రకాల డ్రగ్స్ ఉంటాయి. సో ఫార్మా రంగం మాత్రం తీవ్రంగా దెబ్బతింటుంది. అటు ఇటు కూడా వాళ్ళకి కంపెన్సేట్ చేసుకోవడం అనేది అంత ఈజీ పని కాదండి. ఈ ట్రంప్ యొక్క డెసిషన్ కూడా పర్మనెంట్ అని నేను అనుకోను. అతని తుంటరితనంతో చేసే ఒక టెంపరీ డెసిషన్ తప్ప రివోక్ చేసుకోవడానికి అనేక ఛాన్సెస్ ఉన్నాయి. అనేక ప్రక్రియలు కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఫాస్ట్ గా చేపడుతుంది. థ్యాంక్ యూ సుందరయ్య గారు. అనిల్ గారు మీరు చెప్పండి, మీరు ఎకనామిస్ట్ కూడా కాబట్టి ఈ టారిఫ్స్ వల్ల మార్కెట్ సెగ్మెంటేషన్ తెలంగాణలో ఎలా మారబోతుంది? నేను అదే చెప్తున్నాను. ట్రంప్ ఇస్ లునాటిక్ పర్సన్, అలా అనుమానం కూడా లేదు. మనం ఇంకొంచెం నేను బ్రాడర్ గా మాట్లాడుకుంటే రాత్రి నిన్న మొన్న జరిగిన లాస్ట్ 2 days పరిణామాల్లో ఆసిఫ్ మునీర్ ఎవరైతే ఉన్నారో, సో కాల్డ్ ముల్లా మునీర్, పాకిస్తాన్ ఆర్మీ జనరల్ వెంట్ అండ్ థ్రెటన్డ్ ఈవెన్ రిలయన్స్ జామ్నగర్ ఫెసిలిటీ బాంబింగ్ చేస్తామన్న స్థాయి కూడా వెళ్ళిపోయారు. ఏ కంట్రీ విచ్ ఇస్ అ బ్యాంక్రప్ట్ కంట్రీ లైక్ పాకిస్తాన్. సో ట్రంప్ అండ చూసుకొని నిన్న లాస్ట్ 4 days మాట్లాడడము సార్ అన్నట్టు ట్రంప్ తుంటరితనం కాదు, కంప్లీట్ ఈగోయిస్టిక్ మీద. నిన్న మళ్ళీ చైనాకు 90 days 90 రోజులు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తా అని చెప్పి నేను మళ్ళీ ఏదో మాట్లాడాడు. ట్రంప్ ఏంటంటే గంటకోసారి మాట్లాడడం, నరానికి 40-50 మడతలు ఉండి ఏది పడుతుంది మాట్లాడడము. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ డైరెక్ట్ గా మనకు నెగిటివ్ ఇంపాక్ట్ మార్కెట్ మీద పడుతుంది. ప్రభుత్వాలు ట్రంప్ వచ్చే 3 సంవత్సరాలు అధికారంలో ఉంటాడండి. ఇది మర్చిపోలేని విషయం. ఇది 3.5 years ఇస్ గోయింగ్ టు బి దేర్ ఇన్ హిస్ చైర్ యాజ్ యుఎస్ ప్రెసిడెంట్. ఈ 3.5 సంవత్సరాలు ఇలాగే చేశారు భారతదేశంతో, ఎస్పెషల్లీ మన బ్రిక్స్ కంట్రీస్ తో. ఈ ప్రైమ్ ఫోకస్ ఇస్ బ్రిక్స్ కంట్రీస్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ అమెరికా. ఎగ్జాంపులింగ్ సౌత్ అమెరికా, ఈ చైనా, ఇండియా, బ్రెజిల్, రష్యాతో ఈ డ్రామా జరుగుతూనే ఉంటుంది వచ్చే 3-4 సంవత్సరాలు. సో ఇక్కడతో ఆగదు అది. Now he is not going to stop here. He will not directly attack on other ancillary industries also. So pharma ఇప్పుడు సార్ అన్నట్టు మనకు ఎసెన్షియల్ డ్రగ్స్ యుఎస్ లో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యుఎస్ ఎస్పెషల్లీ ది లైఫ్ సేవింగ్ డ్రగ్స్, ఎసెన్షియల్ డ్రగ్స్, ఇవన్నీ కూడా మనకేంటంటే ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆర్ నాట్ కవర్డ్ ఇన్ ఇన్సూరెన్స్. బట్ వేరాజ్ ఇన్ యుఎస్ ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ లోడ్ అయి ఉంటాయి. సో ఇన్సూరెన్స్ కంపెనీ ఇంపాక్ట్ అవుతుంది, కన్స్యూమర్ డైరెక్ట్ గా ఇంపాక్ట్ కాకుండా కొద్ది ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇంపాక్ట్ అవుతాయి అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీస్. At the same time, he is going to put tariff on the taxation, not on the product. Product base price అలాగే ఉండాలి, టారిఫ్ పెంచాలి. ఒకప్పుడు మనం మెర్సిడీస్, BMW కార్లు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనకు ఇంపోర్ట్ డ్యూటీస్ ఉంటాయి. సో హీఈస్ ప్రిడామినెంట్లీ ఫోకసింగ్ ఆన్ ఇంపోర్ట్ డ్యూటీస్, దిగుమతి పన్నుల మీద ఎక్కువ ఫోకస్ ఉంది. సో మనం యుఎస్ ఫెసిలిటీస్ పెట్టుకున్నా సరే, ఈ జాతీయ వైషమ్యాలు ఇవన్నీ ఆయనకి ఎక్కువ కాబట్టి, ఈ రేసిజం ఎక్కువ కాబట్టి మనతో ఆల్రెడీ ఉన్న ఫెసిలిటీస్ ఎలా ఇబ్బంది పెడతాడో చెప్పడు. ఇందాక ఐ వాస్ టాకింగ్ అబౌట్ ది ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్ విచ్ ఆర్ దేర్ ఇన్ హైదరాబాద్ లో మనకి ఇది మనము చాలా మొగ్గే ఉన్నాం. ఇప్పటికి కూడా యుఎస్ తో మనము చాలా అనుకూలంగా ఉన్నాము. ఇన్ ఆల్ బై మీల్స్ మన బయోలాటరల్ రిలేషన్షిప్స్ లో మన క్రూడ్ ఇంపోర్ట్స్ కానివ్వండి, లేకపోతే ఎస్పెషల్లీ ఫ్రమ్ రష్యా వి హావ్ డిక్రీజ్ క్రూడ్ ఇంపోర్ట్స్. చాలా మటుకు మనము గొడవలకు వెళ్ళట్లేదు, ద్వైపాక్షిక సంబంధాలు బలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము. బట్ హీ హెస్ గాట్ డిఫరెంట్ ఇంటెన్షన్స్ ఆల్ టుగెదర్, ఎస్పెషల్లీ విత్ ఇండియా.
సో దానికి మళ్ళీ రకరకాల రాజకీయ కారణాలు ఉన్నాయి దానికి. అదొక పెద్ద టూల్ కిట్ మన వర్క్ అవుతుంది టు డీస్టెబిలైజ్ ఇండియన్ గ్రోత్ స్టోరీ. సో ఇప్పుడు మన లాస్ట్ 10 సంవత్సరాల ప్రగతిని మనం దెబ్బతీయాలని ఒక పెద్ద కుట్ర జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా, ఎస్పెషల్లీ ఒక సిండికేట్. అది ఇంకొక చర్చ. సో మనకు మన అద్భుతంగా ద్విగ్నీకృతమైన కొన్ని వ్యాపార ఉన్నాయి మన, ఎస్పెషల్లీ ఆటో కాంపోనెంట్స్, ఫార్మా ఇండస్ట్రీ, జెమ్స్ అండ్ జ్యువెలర్స్, టెక్స్టైల్స్, ఇవన్నీ కూడా చాలా బలంగా ఉన్నాయి మన ఇండస్ట్రీస్, ఎస్పెషల్లీ యాజ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్. వీటిని ఎక్కువ ఫోకస్ చేస్తారు. చూడండి, ఎసెన్షియల్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో కొన్నింటిని ఎగ్జామ్ చేస్తుండొచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ ది డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో 70% విల్ బి కవర్డ్ ఇన్ టు దిస్. అదే అనేది స్థానిక ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కాదు, స్థానిక ప్రభుత్వాలు వచ్చేప్పటికీ స్థానిక ప్రభుత్వాలు, మన తెలంగాణ స్థానిక ప్రభుత్వము దీనికి ఒక విండో సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి. దే హ్యావ్ టు ఫోకస్, దాని మీద చాలా ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఇంపాక్ట్ అయ్యి కంపెనీస్ ఇంపాక్ట్ అవుతే అది ఎలా ఇంపాక్ట్ అవుతుంది, మీకు ఈపీఎస్ దెబ్బతింటుంది, ఎర్నింగ్ పర్ షేర్స్ ఉంటాయి, ఎబిటా ఉంటాయి, ఇవన్నీ ఆ కంపెనీస్ దెబ్బతింటాయి. ఎప్పుడైతే ప్రాఫిటబిలిటీ కంపెనీస్ తాలూకు ప్రాఫిటబిలిటీ వల్నరబుల్ అయిపోయి దెబ్బతింటాయో ఖచ్చితంగా అది చిన్న సంస్థలకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. చిన్న సంస్థలు పెద్ద సంస్థలు డిపెండ్ అయ్యి ఉంటాయి. అది సప్లై చైన్ డిస్ట్రిబ్యూషన్ ని కంప్లీట్ డిస్ట్రాక్ట్ చేస్తుంది. దానివల్ల మీకు చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రభుత్వాలు మన రాష్ట్ర ప్రభుత్వం అర్జెంట్ గా దీని ఆగమేఘాల మీద ఒక సింగిల్ విండో సిస్టమ్ తయారు చేసుకోవాలి. దీనికి ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకోగలగాలి. అంతర్జాతీయ పరిణామాలు ఒక దేశం మీద పడ్డప్పుడు కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు, స్థానిక ప్రభుత్వాలు కూడా దానికి సంసిద్ధమై ఉండాలి అని నేను చెప్పేది సారాంశం. ఇప్పుడు ఫార్మాసిటీ అన్నారు, ఫార్మాసిటీ ముందుకు వెళ్ళలేదు, ఫార్మాసిటీని ముందుకు తీసుకెళ్లాలి. ఫార్మాసిటీ తాలూకు రూట్ మ్యాప్ కంప్లీట్ రేవంత్ రెడ్డి చెప్తున్నారు కాబట్టి ఆ ప్లాన్ ఉంది కదా, అట్లీస్ట్ వీటి వల్ల వెనక్కి వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు కదా. వాట్ ఈస్ ద ప్లాన్? ఒక సామాన్య పర్సన్ గా ట్యాక్స్ పేయర్ అడుగుతున్నా, వాట్ ఈస్ ద ప్లాన్? ఈ ప్రణాళిక, ఈ సంవత్సరం ప్లాన్ ఏంటి, వచ్చే సంవత్సరం ప్లాన్ ఏంటి, నెక్స్ట్ 2 years ప్లాన్ ఏంటి? సపోజ్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నేను అనేది అదే, చాలా క్లియర్ ఎకనామిక్స్. గవర్నమెంట్ అయినా ఓవరాల్ గా చెప్తున్నారు మీకు 10% ఈపీఎస్ మేడం, ఒక ఇండస్ట్రీ మీద 10% ఈపీఎస్ దెబ్బతినిందంటే డైరెక్ట్ ఇంపాక్ట్ చాలా తీవ్ర స్థాయిగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది, రాష్ట్ర ఖజానా మీద ఉంటుంది, అక్కడ పనిచేసే వ్యక్తుల మీద, చిన్న స్థాయి సిబ్బంది మీద ఉంటుంది. దానికి మీ రూట్ ప్లాన్ ఏంటి? అది మాట్లాడాలి. ప్లాన్ ఈజ్ ఇన్ ప్లేస్ వేరు కదా మేడం, ప్లాన్ ఈజ్ ఇన్ ప్లేస్ వేరు, రూట్ మ్యాప్ వేరు. రూట్ మ్యాప్ వేరు. థ్యాంక్ యూ అనిల్ గారు. సుందరయ్య గారు మీరు చెప్పండి, ఇటువంటి టారిఫ్స్ అనేవి మెడికల్ రంగంలో R&D రీసెర్చ్ అండ్ దీంట్లో ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతుంది? తగ్గిపోతుందా? ఇంపాక్ట్ అనేది ఒక మానవ జీవితం, హ్యూమన్ లైఫ్ మీద టోటల్ గా ఆల్ ఆస్పెక్ట్స్ లో ఇంపాక్ట్ ఉంటుందండి. నాట్ ఓన్లీ ఫర్ గవర్నమెంట్స్, వెదర్ ఇట్ ఇస్ సెంట్రల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా గోయింగ్ టు బి బర్డెన్ ఫర్ ది కంపెనీస్. ఎందుకంటే ఎవ్రీ యాంగిల్ లో కూడా ఎవ్రీ ఎక్స్పెన్స్ ఇస్ గోయింగ్ టు ఇంక్రీజ్. సో అదేమవుతుంది, ఆ పర్టికులర్ రిసెర్చ్ మీద పెట్టాల్సిన క్యాపిటల్, ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక 50,000 crores దే హ్యావ్ అలాటెడ్, ఇట్స్ బికమ్ 75 crores ఆర్ 1 lakh crore ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది ఆ పర్టికులర్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి. అయితే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఐఎమ్ నాట్ ఏ ఎక్స్పర్ట్ ఇన్ ద టాక్సేషన్ పార్ట్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఒక నిర్దిష్టమైన ట్యాక్స్ విధానాన్ని అవలంబించుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ ట్రంప్ చేసిన దానికి చట్టబద్ధత కలగంగానే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రొసీజరల్ అప్రూవల్ వేలో దాన్ని లీగలైజ్ చేసినాక ఇట్ గివ్స్ ది డైరెక్షన్స్ టు స్టేట్స్ ఏంటంటే వాళ్ళ పరిధులకి లోబడి, ఫర్ ఎగ్జాంపుల్ కి మీరు సింపుల్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ఉంటుంది. పెట్రోల్ యూ విల్ ఫైండ్ డిఫరెంట్ రేట్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. ఆ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే జిఎస్టీ, ఎస్జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ ఉంటుంది కదండి, అది వేరీ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. సో కొంత ఉపశమనం కలిగించాలి ప్రజలకు అనుకుంటే లీటర్ పెట్రోల్ ఒక ధర నిర్ణయించవచ్చు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్స్ బేస్ చేసుకుని స్టేట్ గవర్నమెంట్స్ ఈ ఫార్మా మీద ఎలాంటి రాయితీలు, ఎలాంటి బెనిఫిట్స్ టు ఎంకరేజ్ ది ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీస్, ఆ స్ట్రక్చర్ రూపకల్పన చేస్తారు. అయితే ఇంపాక్ట్కి వచ్చేటప్పటికి ఏదైతే మనము దిగుమతి చేసుకుంటామో, ఇంపోర్ట్ చేసుకుని మెడిసిన్స్ పట్ల ఎంటైర్ కంట్రీ మీద, మన కంట్రీ మీద ఒక కామన్ మ్యాన్ కి డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి బర్డెన్. సో ఏ సిమిలర్ వే మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాళ్ళు మన టాక్సేషన్ వాళ్ళ టాక్సేషన్ కలిపి కూడా వాళ్ళకి బర్డెన్ అవుతుంది ఆ కంట్రీ సిటిజన్స్ కి. సో ఈ కన్స్యూమర్ కి, ఎండ్ యూజర్ ఎవరైతే ఉంటారో ఆ ఎండ్ యూజర్ కి మాత్రం తప్పనిసరిగా ఇతని యొక్క నిలకడలేని మనస్తత్వం వల్ల కలిగే టారిఫ్ ఇట్స్ గోయింగ్ టు బి లైక్ ఏ టార్చర్ ఫర్ ఎండ్ యూజర్, కామన్ మ్యాన్ కి. అది అన్అవాయిడబుల్, నో వన్ కెన్ అవాయిడ్ దట్. బట్ ఏంటంటే మేడం, ఐ స్ట్రాంగ్లీ బిలీవింగ్
ఏదైతే ట్రంప్ మన దేశం మీద ఒక కక్షపూరితమైన వ్యవహారంతో విధించాడో ఇది ఓన్లీ ఆవేశపూరితమైన నిర్ణయంగానే నేను చూస్తున్నాను. ఎందుకంటే ఇతని యొక్క ప్రవర్తన మన చైనా విషయంలో చూసాం, ఇంకా అనేక రకాల దేశాల విషయంలో రివోక్ చేసుకోవడం చూస్తున్నాం. మళ్ళీ ఈ మున్నీర్ అహ్మద్ ని ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సార్ అనిల్ గారు చెప్పినట్టు ఈజ్ ప్రొవోకేటింగ్ టు మేక్ దట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ ఆన్ అదర్ కంట్రీ. ఇట్స్ నాట్ హిస్ ఓన్ స్టేట్మెంట్. అమెరికా ఇస్ దేర్ బిహైండ్ దట్ స్టేట్మెంట్. ట్రంప్ యొక్క ప్రోద్బలం లేకుండా అతను అంత వైల్డ్ స్టేట్మెంట్ చేసే సాహసాలు ధైర్యం ఎప్పుడు కూడా ఆ కంట్రీకి లేదండి. ఫస్ట్ నుంచి కూడా యుఎస్ఏ పెద్దన్నయ్యగా ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఒక డిప్లొమాటిక్ వేలో వ్యవహరించడం వల్లనే ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం రోజు రోజుకి పెరుగుతుంది. కానీ యాజ్ సచ్ ఒరిజినల్ గా ఈ రెండు దేశాల మీద అంత శత్రుత్వాన్ని పెంచుకోవాల్సిన స్ట్రాంగ్ రీజన్స్ బిగినింగ్ నుంచి లేవు. వాళ్ళ యొక్క ఆయుధ వ్యాపారాన్ని పెంచుకోవడానికి, ఇంకొక రకమైన వ్యాపారాలను పెంచుకోవడానికి ఈ వరల్డ్ లోనే బిగ్గెస్ట్ కంట్రీగా ఆడుతున్న గేమ్ ఇది. అమెరికా ఆడుతున్న గేమ్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా. నిన్న లేటెస్ట్ గా చేసిన ఈ ఓకే అండి, నేను ఐఎమ్ కనెక్టింగ్ టు దిస్ టారిఫ్ ఇష్యూ ఓన్లీ. ఇన్ని టెర్రరిస్ట్ కంట్రీలుగా గ్లోబల్లో చిత్రీకరించబడిన దేశాల మీద ఎందుకు ఇతను టారిఫ్ అని ఒక పనిష్మెంట్ ఇవ్వట్లేదు? ఇంత లిబరల్ గా అమికబుల్ గా ఇతర దేశాలతోటి అమెరికా తోటి వ్యవహరిస్తున్న భారతదేశం మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు అంటే దానికి కారణం అతని బిజినెస్ రీజన్. మనం ఏదైతే రష్యా నుంచి ఇప్పుడు మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామో, తక్కువ రేటుకు దొరుకుతుందని రష్యా కంట్రీ నుంచి మనం కొంటున్నామో ఆయిల్, అది అమెరికా నుంచి కొనడం లేదని చెప్పేసి ట్రంప్ యొక్క కడుపు మంట. అలాంటి బిజినెస్ లాస్ అవుతుందనే ఒక దుర్బుద్ధితోటి ఈ దుర్బుద్ధితోటి విధించిన ఈ ట్యాక్స్ ఈ 50% టారిఫ్. రచన గారు, ఇలాంటి దేశాల్లో ఉండే దేశాధ్యక్షులు ఇలాంటి మనస్తత్వంతో వ్యవహరించినప్పుడు అక్కడ ప్రజలు, ఇప్పుడు మనం హసీనాని ఎట్లా దేశం నుంచి బంగ్లాదేశ్ నుంచి ఎల్లగొట్టేశారో, రాజపక్సేని శ్రీలంక నుంచి ఎట్లా ఎల్లగొట్టేశారో, పాకిస్తాన్ లో కూడా ఇంతకు ముందు సైన్యం దేశాధ్యక్షుల్ని ఇట్లాంటి వ్యవహారం వల్లే ప్రజల పట్ల, ఇతర దేశాల పట్ల అనుచితంగా వ్యవహరించడం వల్లే అక్కడ ప్రజలు వాళ్ళ యొక్క రాజసౌధాలను నేలమట్టం చేసి దేశం నుంచి తరిమి కొట్టారు. సో ఇలాంటి ఒక చైతన్యం అమెరికా ప్రజల్లో చాలా స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏదైతే పార్టీ పెట్టాడో, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ వాన్స్ ఎక్కడ మళ్ళీ దేశానికి అయిపోతాడో అని అన్ని ఇలాంటి బాధలన్నీ ట్రంప్ దిగమింగుకోలేక టారిఫ్ టార్చర్ అనేది స్టార్ట్ చేశారు. చర్చ ముగింపుకు వచ్చాము. సో ఒక్కొక్క క్వశ్చన్ అనిల్ గారు మీరు చెప్పండి. ట్రంప్ 3.5 years ఉంటాడు, మనం ఫిక్స్ అయిపోవాలి, తెలిసిన విషయమే. ఇట్లా షార్ట్ టర్మ్ లో కొన్ని టారిఫ్స్ వేయడము, క్యాన్సిల్ చేయడము, మళ్ళీ ఇంకొక ప్రెసిడెంట్ వచ్చినప్పుడు గుడ్ టర్మ్స్ లో ఉండడం, ఇది ఓవరాల్ గా మన స్టేట్ ఎకానమీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? దీన్ని నిలబడాలంటే స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నంత వరకు ఎంతవరకు కంట్రోలింగ్ మెజర్స్ డ్యామేజ్ ని అండూ చేయగలం? 2 days క్రితం ఫాక్స్ న్యూస్ లో న్యూస్ వచ్చిందండి. 2 రోజుల క్రితం ఫాక్స్ న్యూస్ లో మాజీ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్, అంటే మన ఫారెన్ మినిస్టర్ లాగా, అమెరికన్ మాజీ ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ మాట అన్నారు. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 20 years ఫర్ అమెరికా టు బిల్డ్ రిలేషన్షిప్ విత్ ఇండియా. భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకొని చైనా నుండి భారతదేశంతో దాన్ని దూరం చేసి మనం ఇండియాకు దగ్గర కావడానికి 20 సంవత్సరాలు పట్టింది. దాన్ని 20 రోజులు ట్రంప్ సర్వనాశనం చేశాడు అని మాజీ వాళ్ళ స్టేట్ సెక్రటరీ అన్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సో ఒక క్లినికల్ సైకోపాత్, ట్రంప్ ఇస్ ఎ క్లినికల్ సైకోపాత్. 3.5 సంవత్సరాలు ఎలా ఉంటాడో మనకు కూడా తెలియదు. సో మనం చాలా సైలెంట్ గా ఉన్నాం. వీఆర్ నాట్ రిటాలియేటింగ్. సైలెంట్ గా ఉండడం కన్నా గొప్ప ఆయుధం ఇంకొకటి లేదు. మన ధర్మంలో కూడా అదే ఉంది. మనం మౌనంగా ఉండడమే గొప్ప సమాధానం. మనం మిగతా బ్రెజిల్ బ్రెజిల్ లాగానో లేకపోతే చైనా లాగానో మాట్లాడట్లేదు. మనం చాలా నిశ్శబ్దంగా ఉన్నాం, మనం గమనిస్తున్నాం. ఎందుకంటే లెట్ హిమ్ వామిట్. అతనికి ఏం చేయాలనుకుంటాడో, ఏం చెప్పాలనుకుంటాడో విషయం చెప్పనివ్వండి పూర్తిగా. ఎందుకంటే 50% అన్నాడు, రేపు పొద్దున 100% అన్నాడు, రేపు పొద్దున 200% అంటాడు. తెల్లారి వచ్చి అసలు నేను ఎప్పుడన్నా నాకు సంబంధం లేదంటాడు. సో యూ కెన్ టాక్ ఎనీథింగ్, ఏనైనా మాట్లాడతాడు. సో మనం ప్రజెంట్ మన ప్రధానమంత్రి కానివ్వండి, మన మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ కానివ్వండి, మనం చాలా సైలెంట్ గా ఉన్నాం, గమనిస్తున్నాము. ఈ నెల చివరిలో సెప్టెంబర్ మొదటి వారంలో మన ప్రధానమంత్రి చైనా వెళ్తున్నారు.
వి విల్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ డీల్ విత్ దెమ్. పాత గల్వాన్లు అవన్నీ విషయాలన్నీ పక్కన పెట్టి తర్వాత పుతిన్ మన దేశం రాబోతున్నారు చాలా తొందరలోనే. నెతన్యాహు రాబోతున్నారు మన దేశంలోకి. ఒక లాబీ తయారవుతుంది. ఇండియా రిక్ లాబీ అంటారు ఇప్పుడు లేటెస్ట్. రష్యా, ఇండియా, చైనా రిక్ లాబీ. ఈ లాబీ ఎలా మూవ్ అవుతుందో తెలియదు. రెండో విషయం ఏంటంటే టాకింగ్ అబౌట్ మన ప్రభుత్వాలు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ప్రొవిజన్ చేసి పెట్టుకోవాలండి. ట్రంప్ లాంటి వ్యక్తి అనే కాదు, ట్రంప్ తర్వాత కూడా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు మన పహల్గామ్ జరిగింది. ఇలాంటి ఇది ఆపరేషన్ సింధు లాంటి ఎక్స్టెన్షన్స్ జరుగుతూనే ఉంటాయి మనకి. ఇట్స్ కామన్ అన్నారు చాలా స్పష్టంగా. సో మనం ప్రొవిజన్స్ చేసి పెట్టుకోవాలి ప్రతిది కూడా. మనం లాస్ట్ మూమెంట్ లో వచ్చేసి అయ్యో ఇది జరిగింది అది జరిగింది అని కాకుండా వీ హ్యావ్ టు కీప్ ఎ ప్రొవిజన్ ఫర్ ఇట్. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ ఫైన్, బట్ ఇండస్ట్రీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు హైదరాబాద్ మొత్తం దేశానికి, మొత్తం భారతదేశానికి తెలంగాణ అనే ప్రిడామినెంట్లీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతము మీకు 40% డ్రగ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, 40% రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఐఎమ్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ. 40% రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తుంది దేశానికి. ఎంత క్రిటికల్. సో ఇది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అట్ ది సేమ్ టైమ్ ఈవెన్ టు సమ్ ఎక్స్టెంట్ ఈవెన్ ది సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఎట్లా వాళ్ళు చేస్తే వాళ్ళు చేస్తున్నారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీరు ఎగ్జిక్యూషన్ లో పెట్టాలి. ఫార్మాసిటీ మనం మాట్లాడుకున్నాం గతంలో. ఆ ఫార్మాసిటీ ఎగ్జిక్యూషన్ లోకి రావాల్సింది వాటికి. దాని విజిబిలిటీ జరగాలి. మీకు ఇండస్ట్రీ అలాట్మెంట్ జరిగింది, ఇండస్ట్రీ రావాలి అక్కడికి. బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రావాల్సింది వాటికి. ఓటీసీ ప్రొడక్ట్స్, స్పెషాలిటీ కెమికల్స్, మొత్తం ఇండస్ట్రియలైజేషన్ మెకానిజం అంతా ఈ రోజు జరగాల్సింది. వాట్ హ్యాపెండ్ ఇన్ చైనా ఎలా జరుగుతుంది, ఆ మోడల్ మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మనకి ఇవన్నీ పక్కన పెట్టి మనం ఇది చేస్తా అది చేస్తా అంటే కుదరదండి. అది చాలా టైం పడుతుంది దానికి. అంత ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ప్లానింగ్ కు టైం లేదు. ఇప్పుడున్నంత ఎగ్జిక్యూషన్ టైం. యూ హ్యావ్ టు ప్లానింగ్ 10 minutes అండ్ ఎగ్జిక్యూట్ ఇన్ 20 minutes. దట్ ఈస్ ద వే. మనకు కాకపోతే మనం ప్లానింగ్ దీర్ఘకాలికంగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్లానింగ్ చేసుకుంటూనే వెళ్తాం. ప్లానింగ్ కు టైం ఉండదు. ఇప్పుడు అంతా ఎగ్జిక్యూషన్ ప్రపంచం. ఎవరు ఎంత ముందు ఎగ్జిక్యూట్ చేస్తే వాళ్ళు సర్వైవ్ అవుతారు. మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం. భూమండలం మీద 205 దేశాలు ఉన్నాయండి. వీఆర్ వన్ ఆఫ్ దెమ్. మనం కాకపోతే అమెరికా ఇంకొకడు. కానీ మనకి అమెరికా కాకుండా ఇంకో మార్కెట్ లేదు కదా. So we are the largest exporter in terms of human capital, in terms of products and services. Okay, thank you Anil garu. Sundaraya garu meer conclude cheyandi. Madam, Anil garu cheppinattu pharma exports lo Telangana and Andhra state is the major, the line share is going from these two states and Telugu states lone appudu Divis Lab తీసుకుంటే world lone it's the biggest supplier and for India also is a provider. వాళ్ళకున్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానీ టర్న్ ఓవర్ కానీ ఈ వరల్డ్లోనే ఎవరికి లేదు. ఎంఎస్ఎన్ కానివ్వండి, దివి ల్యాబ్స్ కానీ, హెట్రో, అరబిందో, ఆల్ బిగ్గీస్. సో ఇక్కడ ఇంపాక్ట్ కాకుండా సో ప్రోత్సాహకాలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా చేయాలనేది ఇట్స్ ప్యూర్లీ డిపెండ్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ వస్తాయండి. ఇప్పుడు ఈ 50% ఇంతకు ముందు చెప్పినట్టుగానే అది ఇంపాక్ట్ కాకుండా ఒక ప్రోత్సాహకాలు అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీల మీద, ఆ ల్యాండ్ ప్రొవైడ్ చేసే దాని మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఏ విధమైన సహాయ సహకారాలు ఈ గవర్నమెంట్లు ఇస్తున్నాయి అనే దాని మీదే మనుగడ సాధిస్తుంది. ఒక్క ఇండస్ట్రీని మనము ఏ గవర్నమెంట్ అయినా భ్రష్టు పట్టించాలని చూస్తే దాని అనుసంధానంగా ఆధారిత పరిశ్రమలు కూడా మూతపడతాయండి. ఆల్ టుగెదర్ ఎంతో మంది జీవితాలు రోడ్డు పాలవుతాయండి. కొన్ని వేల మంది ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగులు అయిపోతారు. సో వాళ్ళ యొక్క కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. ఇలాంటి సిచ్యువేషన్ ని ట్యాకిల్ చేయడానికి ఎప్పుడూ కూడా ఇలాంటి కెలామిటీస్ అంటే ఇట్స్ మ్యాన్ మేడ్ కెలామిటీస్, ఇవేమి న్యాచురల్ కెలామిటీస్ కాదు. వీటిని హ్యాండిల్ చేయడానికి గవర్నమెంట్లు సంసిద్ధంగా ఉండాల్సిందే. ఈ టారిఫ్ ని ఎదుర్కోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనేక రకాల ప్రత్యామ్నాయాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే అనిల్ గారు చెప్పినట్టు అప్కమింగ్ చైనా విజిట్ కానివ్వండి, రష్యా తోటి పుతిన్ అండ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ కంబైన్డ్ గా చేసిన స్టేట్మెంట్ కానివ్వండి, అంటే మేము కొనసాగిస్తాం మా వ్యాపార సంబంధాలు, ఆ దేశంతో ఉండే స్నేహ సంబంధాలు యథాతథంగా మరింత బలంగా కూడా కొనసాగిస్తామని ఒక ధీరోదాత్తమైన స్టేట్మెంటే ఈ హోల్ ప్రక్రియను మొత్తం చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయండి. వెంటనే దిగిరాకపోవచ్చు. అండ్ యుఎన్ఓ కూడా, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. కానీ పేరుకి ఐక్యరాజ్య సమితి అయినా ఐక్యంగా ఎవరు లేరండి అక్కడ. ఆ ఆర్గనైజేషన్ లో కూడా అమెరికా యొక్క డామినేషన్, పెత్తనము, అహంకారపూరితమైన బుల్డోజింగ్ అక్కడ కూడా జరుగుతుంది. అయినా కూడా దాంట్లో వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్, ఇంటర్ఫెయిన్ కూడా జరగబోతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో 203 దేశాలు ఉన్నాయి మేడం.
203 దేశాల్లో దాదాపుగా 150 కంట్రీలకి ఫార్మా ఎక్స్పోర్ట్స్ నిరంతరంగా సాగుతుంది. దట్స్ వై మనం వీ హ్యావ్ రికార్డెడ్ 40% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఇన్ ఫార్మా ఫీల్డ్. సో దీని వలన మనకి ఆల్టర్నేట్ స్కోప్ అనేది డెవలప్ అవుతుంది. కానీ ఇట్స్ అ టైం బాండెడ్ అండ్ టైం టేకింగ్ ప్రొసీజర్. అందువల్ల ఈ ట్రంప్ యొక్క అన్వాంటెడ్ అండ్ బుల్డోజింగ్ టాక్సేషన్ నుంచి తొందరలోనే మనకి అనేక మార్గాల ద్వారా, ప్రత్యామ్నాయాల ద్వారా ఈ దేశానికి రెవెన్యూ ఎలాంటి ఇంపాక్ట్ హ్యాంపర్ కాకుండా ఒక అనుకూలమైన సానుకూలమైన వాతావరణం ఏర్పడబోతుంది. థ్యాంక్ యూ సుందరయ్య గారు. థ్యాంక్ యూ అనిల్ గారు, సుందరయ్య గారు. ఈ ట్రంప్ టారిఫ్ వారు తెలంగాణ ఫార్మాస్యూటికల్స్ మెడిసిన్ ఎఫెక్ట్ చాలా చక్కగా మాట్లాడారు. ఇన్ డెప్త్ డీటెయిల్డ్ గా, ఎడ్యుకేటివ్ గా, ఇన్ఫర్మేటివ్ గా ఉండేలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం. థ్యాంక్ యూ రష్మి.